జాగ్ సినిమాతో దారుణమైన డిజాస్టర్ చూశాడు సిద్ధు జోనల్గడ్డ. అటు నిర్మాతలకు కూడా భారీ నష్టాలు రావడంతో సిద్ధు తన రెమ్యునరేషన్ లో కొంత వెనక్కి కూడా ఇచ్చేశాడు. ఇక జాగ్ ను పూర్తిగా వదిలేసి బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు రెడీ అవుతున్నాడు. అందుకోసం గతంలో సితారా బ్యానర్ తో చేతులు కలిపాడు. సితారాతో గతంలో డీజే టిల్లు స్క్వేర్ చేసిన సిద్ధు ఇప్పుడు మరో సినిమా చేస్తున్నాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మిడిల్ ఫింగర్ మ్యాన్ అని ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. సిద్ధు హీరోగా నటించిన కృష్ణ అండ్ హీజ్ లీలా సినిమాను డైరెక్ట్ చేసిన రవికాంత్ పేరేపు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ సినిమాకు బ్యాడ్ డాస్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. అలాగే కాలీవుడ్ సెన్సేషన్ అనిరుద్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నారు. అందుకు సంబంధించిన ఈ నెల 9న అఫీషియల్ గా ప్రకటించే అవకాశం ఇచ్చేశారు. అయితే ఇదే కాంబోలో గతేడాది కోహినూర్ అనే సినిమాను ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ సినిమాను పక్కన పెట్టినట్లు తెలుస్తుంది. ఇప్పుడు రాబోతున్న బడాస్ సినిమా ప్రపంచం మరియు ఓ సినిమా స్టార్ అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తుంది. జాగ్ సినిమాతో పూర్తిగా పడిపోయిన సిద్ధు మార్కెట్ తో ఈ సినిమాతో మళ్ళీ నిలబెట్టుకోవాలని చేస్తున్నాడు. సిద్ధు ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు వివరాలు తెలియాల్సి ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హిస్టారికల్ పీరియాడికల్ యాక్షన్ మూవీ హరిహర వీరమల్లు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రం జూలై 24న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన ట్రైలర్ పోస్టులతో మాస్ లో హైప్ క్రియేట్ చేయగా ఇప్పుడు ఒక కొత్త ఆరోపణ ఈ సినిమాపై వివాదాన్ని రేకెత్తిస్తుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఓవైపు అంచనాలు పెరుగుతుంటే మరోవైపు కొత్త వివాదాలు తలెత్తుతున్నాయి. అసలు విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ పోషిస్తున్న హరిహర వీరమల్లు అనే పాత్ర తెలంగాణ ప్రాంత యోధుడు పండుగ సాయన్న ఆధారంగా రూపొందించారని, కానీ చిత్ర బృందం ఇది వెల్లడించకుండా దాచిపెడుతుందని కొన్ని బహుజన సంఘాలు ఆరోపిస్తున్నారు. వీరమల్లు పాత్ర వ్యక్తిత్వం, పోరాట ధోరణి, చరిత్రలో చెప్పబడే కొన్ని అంశాలు పండుగ సాయన్న జీవితంలో పోలుస్తున్నాయని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో కథా సూచన ఎవరి ఆధారంగా తీసుకున్నారు అని చిత్ర యూనిట్ ను ప్రశ్నిస్తున్నారు. కానీ ఈ ఆరోపణలపై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. కానీ సోషల్ మీడియాలో ఈ వివాదం వేగంగా పాకుతుంది. ఇదే విధంగా కొనసాగితే సినిమా విడుదలకు ముందు మళ్ళీ కొత్త వివాదం మారే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం, బహుజన వర్గాల మద్దతు వంటి అంశాల దృష్ట్యా ఒక ప్రత్యేక వేదికగా మారింది. ఇప్పుడు ఈ వివాదం కూడా ఒక కొత్త మలుపు తిప్పే అవకాశం ఉంది. మళ్ళీ చిత్ర బృందం ఈ వివాదానికి సరైన సమాధానం ఇస్తుందా, లేదా ప్రచారం తప్ప ఆ అంశాన్ని దాటి వెళ్ళిపోతుందా అనేది వేచి చూడాల్సిందే. విక్టరీ వెంకటేష్ ఇప్పుడు ఫుల్ జోష్లో ఉన్నాడు. సంక్రాంతికి వస్తున్న మూవీ భారీ హిట్ అయ్యింది. దీని తర్వాత త్రివిక్రమ్తో మూవీ చేస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్తో తీస్తున్నారట. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్స్ పనులు స్టార్ట్ అయినట్లు తెలుస్తుంది. ఎన్టీఆర్తో చేసే సినిమా కంటే ముందే వెంకీ మూవీని కంప్లీట్ చేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నారట. ఈ సినిమాలో హీరోయిన్ కోసం ఓ ముగ్గురి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఇందులో చూస్తుంటే త్రిష, రుక్మిణి వసంత, నిధి అగర్వాల్ పేర్లు ఉన్నాయి. త్రిష, వెంకీ ఇప్పటికే కలిసి సినిమాలు చేశారు కాబట్టి త్రిషను తీసుకునే అవకాశం లేదని అంటున్నారు. ఇప్పుడు రుక్మిణి వసంత పేరు ట్రెండింగ్ లో ఉంది. కానీ వెంకీ సరసన ఆమె కంటే నిధి అగర్వాల్ సెట్ అవుతుందని భావిస్తున్నారట. పైగా హరిహర వీరమల్లు మూవీకి త్రివిక్రమ్ కొంత హెల్ప్ చేశారు. ఆ టైంలోనే నిధితో మంచి సాన్నిహిత్యం ఏర్పడిందట. నిధి అగర్వాల్ ఈ సినిమాలో పాత్రకు సెట్ అవుతుందని గురూజీ భావిస్తున్నారట. అన్ని కుదిరితే త్వరలోనే మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. వీరమల్లు మూవీ జూలై 24న రిలీజ్ కాబోతోంది. అది పెద్ద హిట్ అయితే నిధికి అవకాశాలు పెరగడం ఖాయమంటున్నారు ఆమె ఫ్యాన్స్. రీసెంట్గా వచ్చి భారీ హిట్ అయిన సినిమాల్లో లిస్ట్లో లక్కీ భాస్కర్ ఖచ్చితంగా ఉంటుంది. మొదట్లో పెద్దగా అంచనాలు లేకుండా వచ్చి విమర్శకులు ప్రశంసలు అందుకుంది ఈ సినిమా. దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి డైరెక్షన్లో వచ్చింది ఈ మూవీ. సామాన్యుడు గెలిస్తే ఎలా ఉంటుందో రుచి చూపించింది ఈ మూవీ. దీనికి సీక్వెల్ రావాలంటూ ఎప్పటి నుంచో ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. దానిపై క్లారిటీ ఇచ్చారు వెంకీ అట్లూరి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వెంకీ అట్లూరి దీనిపై ప్రశ్న ఎదురుగా స్పందించారు. లక్కీ భాస్కర్ అనేది అరుదైన స్క్రిప్ట్. దాన్ని టచ్ చేయాలంటే చాలా లోతుగా స్టడీ చేయాల్సి ఉంటుందన్నారు. నేను లక్కీ భాస్కర్ మూవీ తీసినప్పుడే దానికి సీక్వెల్ చేయాలని ఫిక్స్ అయ్యాను. కాకపోతే ప్రేక్షకులు ఆదరణ బట్టి అది డిసైడ్ చేయాలనుకున్నా. టై
లక్కీ భాస్కర్ పెద్ద హిట్ అయింది. ఇప్పుడు దానికి సీక్వెల్ చేయాలనే డిమాండ్ ప్రేక్షకుల నుంచి వస్తున్నాయి. ఖచ్చితంగా సీక్వెల్ ఉంటుంది, దానికోసం కొంచెం టైం పడుతుందని కావచ్చు కంటూ చెప్పుకొచ్చారు వెంకీ అట్లరి. అతను చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. లక్కీ భాస్కర్ భారీ హిట్ తో 100 కోట్ల మైలురాయిని అందుకుంది. వెంకీ అట్లరి ప్రస్తుతం సూర్యతో సినిమా చేస్తున్నాడు. దీన్ని భారీ బడ్జెట్ తో చేస్తున్నాడు. రేసుగుర్రం సినిమాలో విలన్ గా చేసిన రవికిషన్ గురించి అందరికీ పరిచయమే. ఇప్పుడు తెలుగు సినిమాలో చేయట్లేదు, కానీ బాలీవుడ్ సినిమాలో అడపాదడపా కనిపిస్తున్నాడు. ఆ మధ్య రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చి ఎంపీ అయ్యాడు. అయితే రవికిషన్ తన లైఫ్ స్టైల్ గురించి చెబుతూ చేసిన కామెంట్లు ఇప్పుడు అందరికీ షాకింగ్ గా మారాయి. నేను సినిమాల్లోకి రాకముందే చాలా పెద్ద హీరోలను చూసి ఇన్స్పైర్ అయ్యేవాడిని. అలాంటి వారిని చూపిస్తూ నువ్వు కూడా ఇలా ఉండాలి అని నాకు చెప్పేవారు. దాంతో సినిమాల్లో చేయాలంటే లైఫ్ స్టైల్ వేరేలా ఉండాలని అనుకునేవాడిని. అందుకే పాలతో స్నానం చేసేవాడిని. గులాబీ రేకులపై పడుకునేవాడిని. అది చూసి మా వాళ్ళు అందరూ షాక్ అయ్యేవారు. ఈ లైఫ్ స్టైల్ నాకు ఎప్పటి నుంచో అలవాటు. దానివల్ల కొన్ని సినిమాలు అవకాశాలు కూడా కోల్పోయాను. నటుడిగా నాకు ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఎవరు చెప్పలేదు. అందుకే నేను కొన్ని ఊహించుకొని అలాగే ఉండేవాడిని అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు రవికిషన్. ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.